మిగతా టూల్స్‌లోని ఇవన్నీ చూసాం గదా! ఇందులో కూడా యాపిల్ సపోర్ట్ ఉంటది అన్‌లాక్‌లో. అన్‌లాక్ టూల్‌లోని యాపిల్ సపోర్ట్. ఇక్కడికొచ్చేటప్పటికి కొన్ని ఇవి అడుగుతుంది. అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫంక్షన్స్ అని ఇచ్చాడు. ఫంక్షన్స్ ఇందులో ఏమున్నాయో చూద్దాం. రీడ్ హార్డ్‌వేర్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనకి బూట్ లోడర్ అన్‌లాక్ అని ఆండ్రాయిడ్‌వి చూసాము. దీనికి 2 పిలుస్తారు. ఒకటి జెయిల్ బ్రేక్ అని పిలిసేవారు. ఆండ్రాయిడ్‌కి వచ్చేటప్పటికి రూట్ ఒకటి, అలాగే బూట్ లోడర్ అన్‌లాక్ ఆండ్రాయిడ్‌కి. అంటే రూట్ తర్వాత వచ్చిన అడ్వాన్స్ బూట్‌లో ఏమీ లేదు. సిస్టమ్ ఫైల్ లోపలికి వెళ్ళి మనకు కావాల్సింది ఏమైనా యాక్సెస్ తీసుకోవడానికి అవకాశం. దీనికి ఏంటంటే పాత పద్ధతులంతా కూడా జెయిల్ బ్రేక్ అని పిలిచేవారు. కొత్తదంతా కూడా ర్యామ్ డిస్క్ మోడ్ అంటున్నారు. ర్యామ్ డిస్క్ మోడ్ ఇక్కడ బ్రాకెట్లో చూడండి A9 చిప్ సెట్ ఇచ్చాడు. A9 అంటే ఆ చిప్ సెట్ నుంచి అన్నీ కూడా సపోర్టెడ్ అని. మిగతావన్నీ A5 కానీ A7 కానీ A8 కానీ అన్సపోర్టెడ్ లేదు. మీరు చూసే ఉంటారు ఐఫోన్ మీకు ఇచ్చినప్పుడు చిప్ సెట్ చూశారు కదా. A9 చిప్ సెట్స్ అన్నీ సపోర్టెడ్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ది హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ డివైజ్ని నువ్వు జెయిల్ బ్రేక్ చేయగలిగితే బ్లూటూత్ అడ్రస్, బ్లూటూత్ మ్యాక్ ఒకటి, వైఫై అడ్రస్ ఒకటి, ఈ 3 అవసరం పడేది ఎప్పుడు కూడా. ఎందుకు అంటే హార్డ్ డిస్క్ మ్యాక్సిమం ఎర్రర్స్ వచ్చి ఇవన్నీ పోయినప్పుడు పాత డివైజులన్నీ కూడా హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ అవసరం ఉండేది. లేకపోతే పర్చేజ్ చేయవలసి వచ్చేది ఐఎంఈ ద్వారా. ఇవి హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్లో ఈ 3 మనకి దొరుకుతుంది. ఒక్కోసారి ఫ్యాక్టరీ రీసెట్ అంటే రీసెట్ అవ్వకుండా ఉండడానికి డిజేబుల్, ఇవన్నీ కూడా జెయిల్ బ్రేక్ అయితే మాత్రమే చేయడానికి అవుతుంది. ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ డిజేబుల్ చేస్తాం, మళ్ళీ ఎనేబుల్ చేసుకోవాలంటే రీస్టోర్. ఇక్కడికి వచ్చేటప్పటికి డిజేబుల్ ఓటీఏ అప్డేట్ ప్లస్ ఫ్యాక్టరీ రీసెట్ ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి. నో జేబీ, నో అంటే జెయిల్ బ్రేక్ అవసరం లేదురా నాయన. ఏ డివైజ్ అయినా లోపల 12 నుంచి ఇందాక ఆ డివైజ్ ఉంది కదా, ఆ డివైజ్ వరకు కూడా డిజేబుల్ ఓటీఏ అప్డేట్. ఓటీఏ అంటే తెలుసు కదా, అప్డేటు రాకుండా డిజేబుల్ అవుతుంది. ప్లస్ ఫ్యాక్టరీ రీసెట్ మొన్న ఓపెన్లో ఉంది మీకు. నేను చెప్పాను సార్ అప్డేట్ దీన్ని చేయకండి సార్, అప్డేట్లో గ్రీన్ స్క్రీన్ అయిపోతుంది, నిద్ర పట్టదు ఎప్పుడు అప్డేట్ అయిపోద్దని. అలాంటి దానికి కానీ కొన్ని బైపాస్ చేసినవి కానీ డిజేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఓన్లీ జెయిల్ బ్రేక్ అయితే డిజేబుల్ ఓటీఏ అప్డేట్, ఇక్కడ రీస్టోర్ ఓటీఏ అప్డేట్. ఓకేనా? ఇక్కడ అన్లాక్ సిమ్ ICCID పాత మెథడ్ ఒకటి ఉండేది, ఇప్పుడు లేదు, అంత యూజ్ లేదు. ఇది ICCID మెథడ్ ద్వారా డివైజ్ని అప్పటికి ఏ సిమ్ అయినా యాక్టివేట్ చేసినట్టు అప్పుడు చేసుకునేవాళ్ళం. చిన్న బగ్ ఉండేది, ఇప్పుడు లేదు. ఓకేనా? ఇక్కడికి వచ్చేటప్పటికి బైపాస్ MDM మీకు లెసన్ ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు మేనేజ్మెంట్ లాక్ ఉంటుందని చెప్పాను కదా. బైపాస్ అంటే మనకి ఏదైనా మేనేజ్మెంట్ వచ్చింది పర్మనెంట్ కాదు, బైపాస్ చేసి వాడుకోవచ్చు. ఇది అదర్ టూల్స్ ఏమైనా వచ్చేటప్పటికి 3000 4000 ఉంటుంది. అప్ టు 17 Pro Max వరకు ఇప్పుడు రిలీజ్ అయిన ప్రతి ఐఫోన్ ఐప్యాడ్ అన్నీ కూడా బైపాస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు నో జేబీ జెయిల్ బ్రేక్ ఏమీ అవసరం లేదు, దీనికి అవసరం లేదు, ఎక్కువగా ఇవే వాడుతుంటాం. ఇప్పుడు ఏవైనా చేసినప్పుడు బ్యాంక్ యాప్స్ పనిచేయవు, రూట్లు అయిన వాటిని అవి చేసుకోవడానికి ఇది ఉపయోగించారు. ఇప్పుడు అంత అవసరం లేదు, ఇది పాతది. రికవరీ మోడ్, ఆ డివైజ్ ఏదో వాల్యూమ్ డౌన్ ఏదో ప్రాబ్లం ఉంది, రికవరీ మోడ్లో చేసుకోవడానికి. అలా రికవరీ మోడ్లో స్టక్ అయి ఉండిపోతే ఎగ్జిట్ చేసుకోవడానికి. ఇవి ఫేక్ iOS అనేది పాత దానికి వాడేవాళ్ళం, ఇప్పుడు ఏమీ వాడట్లేదు. ఓకే, ఇక్కడ నుంచి అర్థమైంది. ఇది ఫంక్షన్స్ అంటే ఫ్యూచర్స్ ఏమైనా ఇక్కడ ఉపయోగపడితే మనం చేసుకుంటాం. ఓకే, ఈ పక్కకు వద్దాం ఒకసారి. పాస్కోడ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మనకి చూడండి చెక్ రైన్ అని ఉంది. చెక్ రైన్ అంటే జెయిల్ బ్రేక్ చేయడానికి వాడే ఒక సాఫ్ట్వేర్. అది
దీంట్లో చెక్రైన్లో నువ్వు చేస్తే మాత్రమే బ్యాకప్ తీసుకోగలవు. ఈ బ్యాకప్ అనేది ఏంటంటే డివైస్ బ్యాకప్ కాదు, ఐక్లౌడ్ రిలేటెడ్ యాక్టివేషన్ బ్యాకప్. ఐక్లౌడ్ రిలేటెడ్ పాస్కోడ్ రిలేటెడ్ అంటే యాక్టివేషన్ కావాల్సిన బ్యాకప్ తీసుకుంటాం. ఎరేజ్ అవ్వాలంటే డివైజ్ని కంప్లీట్గా ఎరేజ్ చేసుకోవడానికి. రీస్టోర్ అయితే ఈ బ్యాకప్ తీసిందే రీస్టోర్ చేస్తాం. రీబూట్ అంటే డివైస్ రీబూట్ అవ్వడానికి. ఈ ఆప్షన్స్ కూడా ఇప్పుడైతే ఎక్కువగా వాడట్లేదు. ఎందుకు ఉంచాడంటే పాత డివైజ్లు అప్పుడప్పుడు వస్తుంటాయి కనుక దాని గురించి అని వాడు ఉంచడం జరిగింది. ఇక్కడ ఫంక్షన్స్ అర్థమయ్యాయి కదా, ఇది అర్థమైంది. ఇక్కడ అలో స్క్రీన్ ఇందాక మీకు చెప్పాను. అలో స్క్రీన్ ఇవి కూడా, ఈ అలో స్క్రీన్ కూడా జైల్ బ్రేక్ అయితే మాత్రమే చేయడానికి జరుగుతుంది. ఒకప్పుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఇప్పటికీ కూడా కొన్ని ఐప్యాడ్స్ వాటిని జైల్ బ్రేక్ చేస్తుంటారు, చేసుకోవచ్చు. ఇక్కడ అన్థ్రెటన్ బైపాస్ నో ఎంఈఐడి సిగ్నల్ iOS 12.4.1. iOS తెలుసు కదా మీకు, iOS అంటే తెలుసు కదా. ఈ డివైస్ వచ్చింది అనుకోండి, ఇలా కొడితే సీరియల్ నెంబరు, ఐఎంఈ నెంబరు, ఎంఈఐడి అని ఉంది. ఎంఈఐడి ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు? అన్థ్రెటన్ బైపాస్ నో ఎంఈఐడి విత్ సిగ్నల్ 12.0 నుంచి 14.5.1 వరకు చేసుకోవచ్చు అన్నాడు. అంటే ఇప్పుడు ఆ చాయిస్ లేదు, కానీ ఇంతకుముందు చాయిస్ ఉండేది. విత్ నెట్వర్క్తో చేసుకుంటే చాయిస్ ఉండేది. ఇవి కూడా అన్థ్రెటన్ బైపాస్ ఫుల్లీ నోటిఫికేషన్స్, అన్థ్రెటన్ బైపాస్ ఎంఈఐడి. ఈ డివైస్ ఉంది కదా, నో సిగ్నల్, అది కూడా 12.0 నుంచి 14.8 వరకు మాత్రమే. మ్యాక్బుక్ ఉండాలి చెక్రీన్ రన్ అవ్వాలంటే, అందులో జైల్ బ్రేక్. ఈ ఆప్షన్ కూడా ఇప్పుడు అంతగా ఉపయోగం లేదు. ప్రతిదీ మ్యాక్బుక్ కొనాలి, అవి కొనాలి, ఇవి కొనాలంటే అవ్వదు కదా. ఇప్పుడు ఏం చేశారంటే దాని రిలేటెడ్కే ర్యామ్ డిస్క్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ర్యామ్ డిస్క్, ఓకేనా? ర్యామ్ డిస్క్